ఈ రెండు మాటలే మీ దృష్టికి బాగా హృదయంలోనికి ఎక్కించాలనుకున్న ఈరోజు మీ అందరూ ఈ మాటలు తీసుకున్నారని నేను నమ్ముతున్నాను. రెండు మాటలు. నంబర్ 1, దేవునితో ఏకమైన ఒక మనుష్యుడు, దేవునితో ఒంటరి అయిన ఒక మనుష్యుడు. 2, దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక జనం, దేవుని కోసం ప్రత్యేకించబడిన ఒక జనాంగం. ఈ 2 విషయాలు మర్చిపోవద్దు. ఒక జనం కావాలంటే, ఇప్పుడు మనం సింగిల్గా దేవునితో ఒంటరిగా ఏకాంతంలో గడపడం అంటే మనకు సాధ్యమైంది. కానీ మనమంతా కలిసి ఒక్కటే జనముగా ఉండాలంటే ఎవరికి వాళ్ళకి ఇతరులను సహించే మనసు ఉండాలి, ఇతరులను క్షమించే మనసు ఉండాలి, ఇతరులను భరించి వారి భారాన్ని మోయగలిగేటువంటి ఓర్పు సహనాలు ఉండాలి. ఈ 2 పాటించమని దేవుడే పిలుపునిస్తున్నాడు, పరిశుద్ధాత్మ దేవుడే పిలుపునిస్తున్నాడు.